అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమై కళ్ళు ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావి అమవాసలు తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాటు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తులుంది సొత్తు ఉంది ఇంతకన్న సైన్యముండునా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది జన్మ సంబంధము సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కొన్ని పాటలకి ఆయన రాసిన సాహిత్యం కానీ ఆయన రాసిన లైన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఆ పర్టికులర్ టైంలో విన్నప్పుడు మాత్రమే అర్థమవుతాయి. కానీ మనం ఏదైతే కొన్ని పాటలు చిన్నప్పుడు విని ఉంటామో వాటి యొక్క అర్థం వాటి యొక్క ప్రొఫౌండ్ మీనింగు మనకి గోయింగ్ ఫార్వర్డ్ జీవితంలో కొంచెం ముందుకెళ్ళాక అర్థమవుతుంది ఇంత మీనింగ్ ఉందా ఈ పాటలో అని. సో నా వరకు నేను చిన్నప్పటి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు కొంచెం ఎక్కువ వింటా. సో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు ఎక్కువ చంద్రబోస్ పాటలు ఎక్కువ వింటాడు అనమాట. సో నేనేమో ఎక్కువ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు వినేది కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు. సో ఇది చూసేవి ఈ లైన్ ఇక్కడ ఎట్లా రాశాడు అని చెప్పి నేను వాడితో మాట్లాడుతుండేవాడిని. సో ఇంత మీనింగ్ఫుల్ ఎవరైనా రాయగలరా అని అడుగుతుండేవాడిని. అంటే అలాంటి కొన్ని పాటల్లో కొత్త బంగారు లోకం అనే సినిమా 2009 ఆ టైంలో రిలీజ్ అయింది. సో అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నాం మేము. అందులో నీ ప్రశ్నలు నీవే అని ఒక సాంగ్ ఉంటుంది. సో నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులివ్వరుగా అనే సాంగ్లో లైఫ్కి ఉపయోగపడే ఎంత హైయెస్ట్ ఫిలాసఫీ చెప్తాడంటే, యాక్చువల్గా అది ఇద్దరి మధ్య జరిగే ఒక ప్రేమకు సంబంధించి ఆ పాట రాశాడు అనే అర్థం వచ్చేలాగా అక్కడ పదాలు ఉంటాయి. కానీ దాన్ని కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే అది జీవితంలో ప్రతి మనిషికి అప్లికేబుల్ అవుతుంది. దట్ ఈజ్ అండర్ కరెంట్ ఫిలాసఫీ. యాక్చువల్గా ఆయన సినిమాలకు పాటలు రాయటం వల్ల ఒక లిరిసిస్ట్గా ఒక లిరిక్ రైటర్గా అలా ఉండిపోయాడు. కానీ ఆయన నిజంగా ఫిలాసఫీ చెప్తే ఇండియాలో ఆయన ఒక గ్రేట్ ఫిలాసఫర్ అయ్యేవాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో ఆ నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులివ్వరుగా అనే పాటలో అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద, గతముందని గమనించని నడిరేయికి రేపుందా, గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. ఇవి ఎంత మీనింగ్ఫుల్ లైన్స్ అంటే, అలలుండని కడలేదని అడిగేందుకు తెలివి ఉందా అంటే తెలివి అనేదానికి నిర్వచనం అని చెప్తున్నాడు సీతారామ శాస్త్రి గారు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఇద్దరు మేధావులు చర్చించుకొని, అరే సముద్రంలో అలలు ఉన్నాయి కదా, సో సముద్రం అంటే అలలు లేకుండా అలలు ఉన్నదే సముద్రం అన్నమాట అని చెప్పుకున్నారన్నమాట వాళ్ళిద్దరు మేధావులు. అంటే అదా తెలివి
ఎందుకు ఈ పాయింట్ అక్కడ రాశాడు? ఇప్పుడు ఎవరైనా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రేమిస్తావరా అనే పదం మనం వింటూ ఉంటాం సహజంగా, రైట్? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా ప్రేమించేది, ప్రేమించు, ఇట్స్ కామన్ అండి, ఇట్స్ వెరీ న్యాచురల్ అండి అనే ఒక మోరల్ కోడ్ని వాళ్ళకి జస్టిస్గా ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే తయారై ఆ కాలేజీలో ఉన్నాం మేము ప్రేమిస్తే తప్పేంటి, వయసులో ఉన్నాం ప్రేమిస్తే తప్పేంటి అని పెద్దోళ్ళని ఎదిరించటం. ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు చూస్ సంథింగ్ బికాజ్ నాకు వయోపరిమితి దాటింది, నాకు 18-19 సంవత్సరాలు వచ్చినాయి అని సమాజమే తప్ప వయసులో ఉన్నారులేండి ప్రేమించుకోక ఏం చేస్తారనే ఒక ఇంపోజిషన్ చూపించినప్పుడు అందరూ వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. సో అందులో నుంచి ఎవడైనా చదువుకోవచ్చు కదరా అంటే చదువుకుంటాంలే సార్ కాలేజీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రేమిస్తాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రేమిస్తాము అనే ఆ కైండ్ ఆఫ్ లైన్లో నుంచి అలలుండని కడలేదని అడిగేందుకు తెలివి ఉందా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రేమిస్తాం అని నువ్వు ఆ ఫిలాసఫీగా నువ్వు మాట్లాడేది దీనికోసం నీ తెలివి ఉంది, చదువుకోవడానికి కదా, అర్థం చేసుకోవడానికి కదా, నేర్చుకోవడానికి కదా నీ తెలివి వాడాల్సింది ఇలాంటి వాటికా అని. కలలుండని కనులేవని నిత్యం నిద్రోమంద అంటే కలలుండని కనులేవని, ఇంకా మనం కలగంటున్నాం బాగుందని ఎంతసేపు నిద్రబొమ్మంటావా మనుషుల్ని? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తర్వాతన పెను చీకటి చెబుతుందా? తన కోసమే తను రగిలే రవి తపనంతా కనుమూసిన తర్వాతన పెను చీకటి చెబుతుందా అంటే ఎవరైతే ఆ క్యారెక్టర్, ఆ పిల్లోడి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ కొత్త బంగారు లోకం ఆ హీరో క్యారెక్టర్, వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు నీకేం కావాలంటే అది చదువుకో అని చెప్పి వాడికి అన్నీ ప్రొవైడ్ చేసి బట్టలు, ఫుడ్, మంచి ఎడ్యుకేషను, మంచి కాలేజు, వాడికి అన్ని ఫ్రీడమ్ ఏది కావాలంటే అది ఇచ్చి వాళ్ళ అంత తపన పడితే వాడి కోసం వాడు పక్కదారి పెట్టిపోయి పక్క ట్రాక్లోకి వెళ్ళిపోతాడు చదువుకోకుండా. అంటే ఆ పాయింట్లో మన కోసం పాటుపడే వ్యక్తులు నీ బాధ్యతని కర్తవ్యంగా తీసుకొని నీ కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి డబ్బులు నీ చదువుకు అంత పెట్టిన వ్యక్తులు ఒక సూర్యునిలాగా వెలిగారు నీ కోసం. ఆ వెలుగు ఉన్నప్పుడు నీకు అర్థం కాలేదు దాని వాల్యూ, కను మూసిన తర్వాత పెను చీకటి చెప్తుంది నీకు దాని విలువ ఏందో అని. అంటే దూరం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తుంది నీకు అని. అంటే హీరో పాత్ర అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నది. అంటే కను చీకటి అంటే వాడి లోకం ఇప్పుడు చీకటి అయిపోయింది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు నీకు ఆ చీకటి చెప్తుంది మీ నాన్న బతుకున్నప్పుడు ఎంత వెలుగునిచ్చాడో ఆ వెలుగు విలువని చీకటి చెప్తుంది నీకు అని దాని యొక్క అర్థం. సో తెలివి ఇందాక అన్నట్టు అలలుండని కడలేదని అడిగేందుకు తెలివి ఉందా అని అంటే ఏదో పెద్దవాళ్ళు కొన్ని చిన్న చిన్న మాటలు చెప్తారు. ఈరోజు కొంచెం పొద్దున్న 7ంటికి లే ఏదో ఈరోజు పండుగ ఉంది, ఈరోజు ఇంట్లో ఈరోజు కొంచెం దండం పెట్టుకో, ఇట్లా చేయని ఏదో అంటారు. సో వాళ్ళు ఎన్నో తరాల నుంచి కొంచెం చేస్తున్న వాళ్ళతో ఒక చిన్న నమ్మకం, దానివల్ల మనకేం నష్టం లేదు. సో దాన్ని కొంచెం ఫాలో అయితే తప్పే ఉంది. ప్రతి దాన్ని పెద్దవాళ్ళు మంచి చెడు అని చెప్పి ప్రతి దాన్ని విమర్శించి ఇది కాదు అని చెప్పడానికి వితర్కవాదం చేయడానికి ఉంది నీకు తెలివి. అదా తెలివంటే నీ చదువులో నువ్వు ఏదైతే చదువుకుంటున్నావు అందులో నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళి చూపించి నిరూపించి చెప్పడానికి కదా నీకు తెలివి అనేది ఉండాలి. అంతేగాని ప్రేమ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రేమిస్తాం, నా ఇష్టం అని అనడానికి కానీ, ప్రేమ చాలా సహజం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రేమిస్తాం ఈ వయసులో కాకపోతే ఇలాంటి వాటిగా మాట్లాడేది అనేది ఆ పాటలో మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో ఆ రకంగా చూస్తుంటే చాలా పాటలు ఉన్నాయి ఈ బుక్లో. ఈ బుక్ యాక్చువల్గా పాట షికారుకు వచ్చింది అనే బుక్ యాక్చువల్గా ఇది కనిపిస్తుందా? పాట షికారుకు వచ్చింది, శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు రాశారు. సో ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు అంటే ఐఏఎస్ కోచింగ్ ఇస్తూ ఉంటాడు, అందరికీ తెలిసిందే, యూట్యూబ్లో కొడితే వస్తుంది. సో ఆయన రాశారు ఈ బుక్ కామెంటరీ. సో ఇందులో చాలా పాటలు ఉన్నాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ది సాంగ్ నాకు అది అందులో చాలా మీనింగ్ ఉందన్నమాట ఆ పాటలో. సో గతముందని గమనించని నడిరేయికి రేపు అనేది ఉంటుందా అంటే ఇంకా ఒక దగ్గర పడిపోయి ఇంక ఇదే జీవితం ఈ క్షణం ఇంక లేదు భవిష్యత్తు మనకి ఈ పర్టికులర్ ప్లెజరు ఈ చిన్న చిన్న సుఖాన్ని ఇందులోనే జీవితం ఉందని ఇక్కడే అనుభవించి అందులో కూరుకుపోతే నీకు భవిష్యత్తు అనేది ఉంటుందా అనేది దాని యొక్క అర్థం. అంటే సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా అంటే ఇన్ని స్టోరీలు మనం చెప్తూనే ఉన్నాం, ఇన్ని స్టోరీలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు మీరు సముద్రంలో ఎన్నో లక్షల కోట్ల చేపలు రోజు గాలం వేస్తూ ఉంటారు. ఒక చేప ఇంకో చేపకి కమ్యూనికేషన్ చేసే శక్తి ఉందా? నిజంగా కమ్యూనికేట్ అవుతాయా? వాటికి అంత ఫెసిలిటీ ఉండకపోవచ్చు, వాటికి అంత ఎబిలిటీ నేచర్ ఇవ్వకపోయి ఉండొచ్చు.
కానీ మనిషికి ఇంకొక మనిషి నుంచి జ్ఞానాన్ని ఇవ్వటం, తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని చెప్పే ఒక సౌలభ్యం ఉంది. అయినా సరే మరి సుడిలో పాటు ప్రతి నావ చెబుతున్నది వినలేమంటే ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళు, ఎన్నో అనుభవించిన వాళ్ళు చెప్తున్నా కూడా దాన్ని కనీసం ఒక పెడచెవిని పెట్టడం, వినపడట్లేదా నీకు అనేది ఆ సాంగ్లో చెప్పాడు అనమాట. యాక్చువల్గా అది ఇద్దరు ప్రేమికుల మధ్య ఏదో చెప్తున్నట్టు చెప్పాడు, కానీ ఇది లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ తాత్కాలిక సంతోషాల కోసం, ఆ తాత్కాలిక ఆనందాల కోసం అక్కడే కూరుకుపోతే భవిష్యత్తు అనేది ఉంటుందా లైఫ్లో అనేది వీ హ్యావ్ టు థింక్ అనేది అక్కడ పాయింట్. సో ఈ రకంగా చాలా పాటలు రాశాడు ఇందులో. సో ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే ఒక పాట, ఇది సినిమాల్లో అది ఏదో సినిమా కూడా, యాక్చువల్గా ఆ సినిమా అంత పెద్ద ఆడలేదు అది. సో దానివల్ల ఈ పాట కూడా అంత ప్రజల్లోకి వెళ్ళలేదు. బట్ నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి ఒక పాట ఉంటుంది, ఇలాంటి ఒక సాహిత్యం ఉంటుందని కూడా నేను ఎప్పుడు అనుకోను. ఇంత బ్యూటిఫుల్ లైన్స్, ఇంత ప్రొఫౌండ్ లైన్స్ ఇక్కడ రాశాడంటే. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఆ పాట పేరు. సో అందులో చరణంలోకి వచ్చినప్పుడు, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నేరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది ఇంతకన్నా సైన్యముండునా నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించి శక్తి ఏది నీకు నువ్వు బాసటయితే నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పిడుగు వంటి పిడుగులెత్తి ఉరుము వల్లే హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. యాక్చువల్గా ఇందులో త్రివిక్రమ పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా వెలది సైత మార్చలేని జ్వాలవోలి ప్రజ్వలించరా అని రాశారు యాక్చువల్గా. బట్ యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారు రాయాలనుకున్న లైన్స్ ఇవి కాదు. అందులో ఇక్కడ రెండో చరణంలో ఆయన రాయాలనుకున్న లైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ పెట్టారనమాట. ఏవైతే త్రివిక్రమ పరాక్రమించరా ఆశయాల అశ్వమెక్కి ఈ లైన్స్ ఆయన ఒప్పుకోలేదు. బట్ ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కావాలని చెప్పి రాయించుకున్నారు, ఇవి వద్దు నాకు వేరే లైన్స్ కావాలని. కానీ ఆయన ఆ లైన్స్ని మటుకు ఆయన పర్సనల్గా సీతారామ శాస్త్రి గారు ఏవైతే కొన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయో చెప్పారు ఆ వీడియోలో. సో ఆ లైన్స్ ఏంటంటే, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటక పడని అగ్నిగుండం సాగరాన ఈదుకుంటూ తూరిపింట తేలుతుందిరా నిశావిలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడా అగ్నిగోళ మంటిదేనురా అన్నాడు. అంటే మనిషికి ఇప్పుడు హోప్ ఉండాలి, ఇది నేను చేరుకోవడానికి నాకేం కావాలి, ఈరోజు కాకపోతే ఇట్ డెఫినెట్లీ విల్ హ్యాపెన్ వన్ డే అనే హోప్తో దానికి కావాల్సిన స్కిల్స్ని ఆయుధాలని మనం సమకూర్చుకుంటూ ఆ జీవితం అనే యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఎక్కడ కూడా ఆగిపోకూడదు. ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు ఎవడు లేడు ఈ భూమి మీద, ప్రయత్నం ఆపేసే ఓడిపోయిన వాడు ఉన్నాడు అనే ఒక కాంటెక్స్ట్లో నిశావిలాసం ఎంతసేపురా అంటే నిరాశకు కూడా నిరాశ పుట్టాలి, అలాంటి ఒక ప్రయత్నం చేయాలి నువ్వు అని చెప్పాడు. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన్ని అడుగు అడుగున నేరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు. అంటే నేరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదని అంటే దాని అర్థం చాలామందికి నీరసంగా అనిపిస్తుంది కొన్నిసార్లు. అసలు ఇదేంటి, ఇటు పోవాలి, ఏమీ అర్థం కావట్లేదు, ఎవరన్నా కొంచెం హెల్ప్ చేస్తే బాగుండు, ఎవరైనా ఏదైనా చెప్తే బాగుండు, ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలి అని ఒక తెలియని సహాయాన్ని కోరుకోవటమో లేకపోతే ఏదో ఒక తెలియని భయంతో మనిషి ఆగిపోతాడు. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, శక్తి నీలోనే ఉంది, ఆలోచించే శక్తి నీలో ఉంది, ముందుకు నడిచే పాదాలు నీకున్నాయి, చేతులు నీకున్నాయి, నీ బాడీలో ఎంతో ఇంటెలిజెన్స్ ఇన్బిల్ట్గా ఉంది, ఇవన్నీ నీలో ఎన్నో అసెట్స్, ఒక పాజిటివ్ ఎనర్జీస్ నీలో ఉన్నాయి. వాటిని నువ్వు పెట్టుకొని వాటిని గుర్తించకుండా ఇంకెక్కడికో అర్థించి ఏదో ఆశించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంతకన్నా సైన్యం ఏముంది, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది అన్నాడు. చాలామందికి పుట్టుకతోనే కళ్ళుండవు, కాళ్ళుండవు, చేతులుండవు, అంగవైకల్యంతో పుడతారు, ఆటిజంతో పుడతారు. నీకు అన్నీ సక్రంగా ఉన్నాయి. ఒక్క మైండ్ని నువ్వు జస్ట్ ప్రాపర్గా దాని డైమెన్షన్ని నువ్వు ప్రాపర్గా చేసుకుంటే నేను మించేది ఏముంటుంది శక్తి అనేది ఈ లైన్స్లో అర్థం. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అంటే నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా అంటే ఆకాశం ఎంత పెద్దదైనా
అంత చిన్న పక్షి ఎగురుతున్నప్పుడు అది ఆకాశానికి అందం తెస్తుంది. ఆ ఆకాశం ఏం చేయలేదు ఆ పక్షిని, అదంత పెద్ద విశాలంగా ఉన్నా, ఓన్లీ ఎగరటం అనే ఆ స్కిల్. అలాగే ఈ ప్రపంచంలో ఎంత తెలివైన వాళ్ళు ఉన్నా, ఎంత పోటీదారులు ఉన్నా, నీకంటూ ఒక స్థానం ఉంటుంది, నీదైన స్టైల్లో నీ ఇంట్రెస్ట్ ఏదో నువ్వు పట్టుకుంటే. అందుకే ఆ లైన్లో వేరేది ఒక పాట ఉంటుంది. ఆ పాట ఏంటంటే, ఇక్కడ ఒక పాట ఉంటుంది, బోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేట్టు అని. సో ఆ పాటలో చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసిని కమ్మంటూ సలహా ఇస్తున్నావు అనుకుంటే అదే రాంగ్ రూటు. బతుకు బాటలో ముందుకు నడపని బరువు మోయొద్దు ఒరే ఇన్నోసెంట్ స్టూడెంటు. అంటే బతుకు బాటలో ముందుకు నడపని బరువును మోయొద్దు. ఏవైతే ప్రాక్టికల్గా ప్రొడక్టివిటీగా చెప్పకుండా ఒక బట్టి మనకి ఏవైతే చదువులు మనం రాసి పాస్ అయ్యామో వాటి వల్ల నిజ జీవితంలో ఉపయోగం లేదు. డెఫినెట్లీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంత స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. నువ్వు బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, ఎంఎస్ చేసినా అవి కేవలం డిగ్రీల వరకే పరిమితమయ్యాయనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడు. సో వాటిని ఎక్కువ మోయొద్దు, నేను అది కంప్లీట్ చేశాను, ఇది కంప్లీట్ చేశాను, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, అది కాదు. బయటకు వచ్చి సమాజానికి బతుకు భారాన్ని బతుకుబాటులో ముందుకు నడవటానికి నీకు కావాల్సిన ఒక స్కిల్, ప్రొడక్టివ్ స్కిల్ని ఏదో నేర్చుకో. నువ్వు చదువుకున్న చదువుకు రెలవెంట్గా. మార్కుల కోసం ఏడవలేదురా ఎదిగిన ఏ సైంటిస్టు, గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్ట్. నీకు కూడా ఉంటుంది ఏదో ఒక టాలెంటు, రెండో ఎక్కం రాకపోయినా నీకేమిట్రా లోటు, క్యాలిక్యులేటర్ చేపట్టు. అంటే రెండో ఎక్కం రాకపోతే నీకేముంది, క్యాలిక్యులేటర్ పట్టుకో అంటే దాని అర్థం ఎక్కాలు నేర్చుకోవద్దని కాదు. ఒక ఇన్ఫర్మేషనే పవర్ఫుల్ అనుకుంటే, ఇదో ఈ సిస్టంలో భయంకరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక టెరాబైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన మెదడు కన్నా కూడా ఎక్కువ ప్రాసెస్ చేయగలదు. మనిషికి దీనికి తేడా ఏంటంటే బికాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, హౌ వీఆర్ హ్యాండిలింగ్ ది రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ అండ్ హౌ వీఆర్ పర్సీవింగ్ అవుట్ ఆఫ్ ది ఫ్రమ్ దట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సమాచారాన్ని దాని సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని దాంట్లోంచి ఒక ప్రొడక్టివిటీని జనరేట్ చేయటం అనే ఇంటెలిజెన్స్ ఏదైతే ఆ తెలివితేటలు అవి మనిషికి ఇంపార్టెంటు అనేది ఇక్కడ పాయింట్. ఇంకో పాట అది యాక్చువల్గా శుభలగ్నం అనే సినిమాలో 1994లో రిలీజ్ అయింది ఆ శుభలగ్నం అనే సినిమా. ఇందులో ఒక భార్య ఒక భర్తని డబ్బుకు అమ్ముకుంటుంది, తనకు కావాల్సిన ఫెసిలిటీస్, తనకు కావాల్సిన ఒక లగ్జరియస్ లైఫ్ కోసం. మీరు గమనిస్తే ఇది ఫౌంటైన్ హెడ్లో పీటర్ కీటింగ్ క్యారెక్టర్. యాక్చువల్లీ ఇది నేను చదివేటప్పుడు అప్పుడు లాగ్ చేసినప్పుడు కూడా చెప్పాను. సో పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంక్ని డబ్బుకు అమ్ముకుంటాడు గెయిల్ వైనాటికి, తనకు కావాల్సిన పరపతి, తనకు కావాల్సిన ఒక లగ్జరియస్ లైఫ్ కోసం. సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా అదే, భార్య హీరోయిన్ క్యారెక్టర్ తన భర్తను అమ్ముకుంటుంది డబ్బుకి వేరే అమ్మాయికి. సో అందులో ఒక పాట ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ సిరీస్ ఫ్లోలో. అంటే జీవితంలో డబ్బు, లగ్జరియస్ ఇది కాదు ఇంపార్టెంటు, ధనం కాదు, గుణం అనేది ఇంపార్టెంటు. గుణం లేకుండా ఏదైతే ధనం ఉంటుందో అది నీకు ఎప్పటికైనా ఒక బాధనే, దుఃఖాన్నే మిగులుస్తుంది. ధనం వెనకాల గుణం ఉన్నప్పుడు మాత్రమే ఇట్ విల్ గో ఇన్ ప్రాపర్ వే అనేది నీకు ఎప్పుడు అర్థమవుతుంది లైఫ్లో అని డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు దాన్ని చిత్రీకరించిన విధానంలో క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఒక పాట రూపంలో ఆ స్టోరీ మొత్తం చెప్పాలి. ఒక మనిషికి తనదైన రీతిలో నిజాయితీగా ఉన్న పద్ధతిలో డబ్బు సంపాదిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దానిని అర్థం చేసుకోవటం, మనుషులకి విలువలు, క్యారెక్టర్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి డబ్బు దానితో పాటు బై ప్రొడక్ట్గా వస్తున్న దాన్ని ఎలా బతకాలి, అంతేగాని డబ్బే ప్రధానమైనప్పుడు, ఎప్పుడైతే మనిషి దుఃఖాలన్నిటికీ కారణం అన్నిటికన్నా డబ్బే ప్రధానమైనప్పుడు ఆమె లైఫ్ ఎలా లీడ్ అవుతుంది, ఎలా మిజరబుల్ అవుతుంది అనేది చెప్పాలని ఒక కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు దాని సీతారామ శాస్త్రి గారు చిలక ఈ తోడు లేక ఈ టైప్ అమ్మ ఒంటరి నడక అనే పాటలో చెప్తాడనమాట. సో ఇప్పటికే అది మనం వింటూనే ఉంటాము. అందులో ఒక లైన్ ఉంటుంది, అనురాగం కొనగలిగే ధనం ఉందా ఈ లోకంలో అని, మమకారం మరిచావా సిరిమైకంలో అని. సో మంగళ సూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక, లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. సో ఇందులో ఒక లైన్ ఉంటుంది, ఏంటి ఆ లైన్ అంటే, తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా, చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక.
ద కైండ్ ఆఫ్ ఫిలాసఫీ వాట్ హీ ఈస్ సేయింగ్, తీరా నువ్వు కన్ను తెరిచాక తీరం కనపడదే ఇంకా. అంటే యూ హ్యావ్ ఇట్, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు వచ్చింది జీవితంలో, కానీ ఏది నీ జీవితంలో ఉండాలో అది లేదు. ఏంటి అని అంటే నీకు కావాల్సిన డబ్బు వచ్చింది, నీకు కావాల్సిన పరపతి వచ్చింది, నీకు కావాల్సిన లగ్జరీస్ లైఫ్ ఎవ్రీథింగ్ వచ్చింది, బట్ దేర్ ఇస్ నో సోల్. అందువల్ల ఆ జీవితం ఆమెకు ఒక 2 రోజులకి ఏదైతే ఆ బంగారం, ఆ ఇల్లు, ఆ ఆస్తులు, ఆ టీవీలు, అసలు ఆ మొత్తం ఆ ప్రొడక్టివిటీ అంతా చూసాం ఆ ప్రొడక్ట్స్, ఇందులో జీవితం ఉంది అనుకుంటుంది ఆమె. కానీ ఎప్పుడైతే వాటన్నిటి వెనకాల ఒక మనిషి సోల్ అనేది లేకపోతే ఆ మెటీరియలిస్టిక్ లైఫ్ ఒక్క రోజుగా బోర్ పడుతుంది ఆ క్యారెక్టర్కి. సో సేమ్ మీరు పీటర్ కీటింగ్ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అంతే, వాడు అంతా అయిపోయిన తర్వాత అసలు ఏంటో తెలుసుకోలేక జనాలకి ఏం కావాలో ఆ పబ్లిసిటీ స్టంట్ని, ఆ హోదాని, ఆ పైపైన ఎచ్చులు వీటిని చూపించుకోవడం వల్ల వాడు లోపల వాడు ఎక్కడో గిల్ట్గా ఎలోన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. బికాస్ దెర్ ఈస్ నథింగ్ టు షేర్ హిస్ సోల్. అలా ఒక మాస్క్ వేసుకొని ఉండటం వల్ల వాళ్ళు తెలియని ఒక కన్ను తెరిచాక తీరం కనపడదా అంటే వాడు ఒక హోప్లెస్గా అయిపోతాడు. ఆ హోప్లెస్ క్యారెక్టర్లో నుంచే చివరిగా తనను రోర్కుని కలవటానికి వచ్చినప్పుడు పీటర్ కీటింగ్ అనేవాడు కలిసి వాడి యొక్క పరిస్థితిని చెప్పి వాడు వేసిన పెయింట్లు ఇచ్చి వెళ్ళినప్పుడు ఆ రోర్క్ అనేవాడు ఫస్ట్ టైం అసలు లైఫ్లో రోర్క్ అనే క్యారెక్టర్కి జాలి దయ అనేవి ఉండవు, కానీ ఫస్ట్ టైం జాలి పడతాడు రోర్క్. ఎందుకనంటే ఒక మనిషి అలాంటి సిచ్యువేషన్లో ఉంటాడా అంటే అతను హోప్లెస్ సిచ్యువేషన్, హెల్ప్లెస్ సిచ్యువేషన్, స్నేహితుడి యొక్క హెల్ప్లెస్ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు. ఎందుకనంటే బతుకు అని ఒక అమ్మాయి పెళ్ళి చేసుకున్నప్పుడు వచ్చి ఓకే నేను చేసుకుంటున్నానని ఆ అమ్మాయిని ఎలా నిలబెట్టుకోవాలి, తనదైన స్టైల్లో తన ఓన్ వ్యక్తిత్వాన్ని చూపించి ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియక డబ్బుకు అమ్మేస్తాడు గెయిల్ వైనాడ్కి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ సిమిలారిటీ ఉంది. మరి మనకు తెలియదు ఆయన రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నాడా లేకపోతే ఓన్గా రాశాడా స్టోరీ అనేది మనకు తెలియదు. అక్కడ ఉంటుంది, అమృతమే చెల్లించి ఆ విలువతో అలాహవం కొన్నావే అతి తెలుగుతో. అంటే వాడు ఇంత కోట్ల రూపాయల డబ్బు వస్తుందని ఇచ్చాడు, కానీ తర్వాత ఆ ఒంటరితనాన్ని భరించలేకపోతాడు ఆ పీటర్ కీటింగ్. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఆమె ఆ డబ్బు వస్తే అన్నీ వస్తుంది అనుకుంటుంది, కానీ ఏదో తెలియని ఒంటరితనం ఫీల్ అవుతుంది. ఎందుకనంటే ఎప్పుడూ కూడా నీ మీద ఒక గౌరవం, ఇంటర్నల్గా ఒక రెస్పెక్ట్, ఒక అండర్స్టాండింగ్ లేని పరిచయాలు కానీ ఒక వ్యక్తి కంపానియన్షిప్ నీకు ఆ సంతృప్తినివ్వదు. డబ్బు కావాలన్నీ ఉంటాయి, బట్ అది రాదు. అది అప్పుడు ఆ క్యారెక్టర్ తర్వాత రియలైజ్ అయ్యి ఎస్ ధనం కన్నా గుణం అనేది ఇంపార్టెంట్, గుణాన్ని ఫాలో అవుతూ ధనం వచ్చినప్పుడు ఆ ధనం మనకు ఆనందాన్ని ఇస్తుంది. సో ధనాన్ని గుణం ఫాలో అయినప్పుడు డెఫినెట్గా అక్కడ మనకి ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నట్టుగా మనం నటించినా అది ఏదో ఒక రోజు బయటపడుతుంది అనేది పాయింట్ అనమాట. సో చదవండి బుక్, అమెజాన్ లింక్ కింద ఇస్తాను నేను. సీతారామ శాస్త్రి గారు ఇంకో విషయం ఏంటంటే లవ్ సాంగ్స్ కూడా చాలా బాగా రాస్తారు. అసలు మామూలుగా రాయారు లవ్ సాంగ్స్. ఆయన రాసే లవ్ సాంగ్స్లో అది ఎంత రొమాంటిక్ మూమెంట్ ఆ పాటలో ఉంటుంది, మళ్ళీ అది బయటికి పాడుకునే అంత డిగ్నిఫైడ్గానే ఉంటాయి పాటలు. అంత ప్రాపర్గా రాస్తాడనమాట. సో ఎవరికైనా పాటలు ఇష్టం ఉండి పాటలతో పాటు ఇన్బిల్ట్గా ఫిలాసఫీ కూడా పాటల్లో ఉండేవి చదవాలనుకుంటే ఈ బుక్ తీసుకోండి. థ్యాంక్ యూ.